ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అందరినీ అమెరికాకి రప్పించుకునేందుకు అగ్రరాజ్యం ప్రతి ఏడాది H1B వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు 2026 ఈ ఇయర్కి సంబంధించిన H1B వీసా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక అమెరికా సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS రీసెంట్గా ఈ రిజిస్ట్రేషన్లను ఓపెన్ చేసింది. అయితే H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ March 7న స్టార్ట్ అయిపోయింది అండ్ March 22 వరకు కూడా కొనసాగుతుందని USCIS వెల్లడించింది. ఇదివరకు H1B వీసాలకు భారీగా డిమాండ్ ఉంది కాబట్టి వాటి కోసం అప్లై చేసేసుకునేవారు సాధారణంగానే అండ్ రూల్స్ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు H1B వీసా విధానంలో కొన్ని కొత్త మార్పులు వచ్చాయి. అందుకే వారి స్పాన్సర్ యజమానుల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని USCIS సూచించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B వీసా పొందాలంటే ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. H1B వీసా అప్లికేషన్ కోసం ప్రతి రిజిస్ట్రేషన్కు $215 అంటే మన భారత్ కరెన్సీలో 18,695 రూపాయల ఫీ చెల్లించాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే వీసా అప్లికేషన్ స్వీకరించిన తర్వాత వారిలో నుంచి క్వాలిఫైడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి USCIS లాటరీ విధానాన్ని ఉపయోగిస్తుంటుంది. ఈ లాటరీ ఫలితాలను March 31వ తేదీన ప్రకటిస్తుంది. ఇక ఆ లాటరీలో ఎంపికైన వారు April 1వ తేదీ నుంచి USCIS వెబ్సైట్లో H1B అప్లికేషన్లను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెస్పెక్టెడ్ ఎంప్లాయీస్ని తీసుకునే కంపెనీలు ఆ సో అండ్ సో ఎంప్లాయీస్కి H1B వీసాలు పొందేందుకు అవసరమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నిరూపించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత H1B వీసాలు పొందిన వారు ఈ ఏడాది October 1 నుంచి అమెరికాలో పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక అప్లికెంట్ పేరుతో అతడికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేస్తే మాత్రం వాటిని USCIS డీటెయిల్డ్గా పరిశీలించి ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇక అప్లికేషన్స్ని లాస్ట్ డేట్ వరకు ఉంచకుండా March 22 కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని USCIS అధికారులు సూచిస్తున్నారు. ఇక H1B వీసా అనేది వలసలకు సంబంధించింది కాదు అని మనకు తెలుసు. ఈ వీసా మనకు స్కిల్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకుంటే చాలు, వాటిని యూజ్ చేసుకోవడానికి అమెరికా గవర్నమెంటే మనకు ఈ వీసా ఇస్తుందన్నమాట. సో ప్రపంచ దేశాలకు చెందిన టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను తమ కంపెనీల్లో నియమించుకోవడానికి అమెరికన్ ఆర్గనైజేషన్స్కి ఈ H1B వీసా ద్వారా పర్మిషన్ ఉంటుంది. సో ఈ H1B వీసాలు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్, రీసెర్చ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి కోసం రెస్పెక్టెడ్ కంపెనీలే అప్లై చేస్తూ ఉంటాయి. ఈ H1B వీసాల కోసం ఏటా వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ H1B వీసాల కోసం 85,000 మంది పోటీ పడుతున్నారు. వారిలో సాధారణ పరిమితి కింద 65,000 మంది ఉన్నారు. ఇక అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుకున్న వారి అప్లికేషన్స్ ఒక 20,000 వరకు ఉన్నాయి.